ఈరోజు నా స్టైల్లో పల్లీ చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా. చాలా టేస్టీగా ఉంటుంది. చూసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో పల్లీలు వేద్దాం. పల్లీలని దోరగా వేయించాలి. మీకు ఎంత క్వాంటిటీలో చట్నీ కావాలో మీరు అంతా పల్లీలు వేసుకోండి. పల్లీలని దోరగా వేయించాలి. ఈ కలర్లో కంటే ఇంకా మంచి కలర్లో రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. పల్లీలు సిమ్లో పెట్టి వేయించండి. మంచిగా దోరగా వేగుతాయి. మనకి టేస్ట్ బాగా వస్తుంది. పల్లి వేగాయి. పల్లి పగిలితే మనకు మంచిగా వేగిందని అర్థం. ఇప్పుడు వేరే గిన్నెలోకి పల్లీలు తీసుకొని ఇదే ప్యాన్లో పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి కడుక్కొని ఇట్లా పీసెస్ లెక్క కట్ చేసుకొని వేయాలి. ఈ ప్యాన్లో ఆయిల్ వేయకూడదు. ఓన్లీ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తేనే చట్నీ అనేది టేస్ట్ వస్తుంది. ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్. ఆయిల్ వేయకుండా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తే టేస్ట్ సూపర్. ఇందులో చాలామంది చింతపండు వేసుకుంటారు. నేను మాత్రం వేయను. ఎందుకంటే అప్పటికప్పుడు చట్నీ కావాలంటే నేను అప్పటికప్పుడు రెడీ చేస్తాను. అప్పటికప్పుడు చేసుకొని తింటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా వేగాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గ్రైండ్ చేద్దాం. పల్లీలు పొట్టు తీసుకుందాం. పల్లీలు పొట్టు తీసిన తర్వాత పల్లీలని పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేశాను చట్నీని. ఎంత మంచి కలర్లో వచ్చింది చూస్తున్నారు కదా. చట్నీ పల్లి మాడిపోకుండా ఉంటే చట్నీ మంచిగా వస్తుంది ఇలాంటి కలర్లో. పోపుకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి. కరివేపాకుని క్రిస్పీగా వేయించాలి. పసుపు వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. చట్నీలోకి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. నెక్స్ట్ పోపు వేసుకుందాం. టేస్టీ పల్లి చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో పెట్టండి.